నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పోరాటంలో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలని చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. స్థానిక షాదీ ముబారక్ జనసేన మండల అధ్యక్షులు చీదరల మధుబాబు అధ్యక్షతన సొంగ రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల కలయికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో భయం పట్టుకుందన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుని స్వర్ణాంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నేను నా కార్యకర్తలతో నా లీడర్స్తో కలిపి కూర్చొని మీతో కలిపి కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. ఆ నిర్ణయాలు మీ ముందు కూడా ఓపెన్ గా చెప్పారు. ఆయన భావోద్వేగంతో ఇంకా సార్థం చెప్పలేకపోయారు. నేను మురళి గారు కలిపి ఆ రోజునే మేము మాట్లాడడం జరిగింది. ఇది మన కుటుంబం. మేము ఇంకా దగ్గరగా మాకున్న నాయకుల్ని జనసేన నాయకుల్ని గ్రామ స్థాయిలో ఒక్కటి చేయాలి అంటే ఇమీడియట్ గా అక్కడున్న స్థానిక నాయకుల ఫోన్ నెంబర్లు ఇవ్వండి. కల్పిస్తే కనుక మేము కూడా ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ లో మేము కూడా బలంగా ఉంటామని ఆయన అడగడం జరిగింది. దీనికి మీ పెద్దలందరూ కూడా అంగీకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి లింగపాలెం, అదేవిధంగా మేటిశెట్టి వారిపాలెం అంటే వెంకటాపురం పంచాయతీ, చింతలపూడి టౌన్, బట్టివారిగూడ ఎస్సీ కాలనీ నుంచి, అదేవిధంగా నాగిరెడ్డిగూడెం, ఎర్రంపల్లి, ప్రగడవరం నుంచి జాయిన్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎక్కడో నాలుగు మండలాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి జనసేన పార్టీ చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నేను ఎక్కువ టైం తీసుకోను. ముఖ్యంగా నాకు తెలిసి ఇలాంటి ఒక మంచి వాతావరణం ఎప్పుడైతే మరి చింతలపూడిలో ఒక రాజకీయ వేడి క్రియేట్ అయిందో నాతో పాటు చాలా చాలా ఆస్పిరెంట్స్ కూడా ట్రై చేశారు. అందరినీ కూడా సమానంగా చూస్తూ రెస్పెక్ట్ ఇస్తూ నడిపించారు మన జిల్లా నాయకులు గని వీరాంజనేయ గారు, అబ్జర్వర్ కోల్ నాగేశ్వర గారు, మరి మన చింతలపూడి నాయకులు ముత్తారెడ్డి గారు, గంటామరెడ్డి గారు. అలాగే ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ప్రతి దాంట్లో కూడా తాను వచ్చి మరి ప్రతి దాంట్లో సపోర్ట్ చేసిన జనసేన ఇన్ఛార్జ్ మేఘాశ్వరయ్య గారికి మీరు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కూడా నేను డైరెక్ట్ గా చూడలేదు. ఆయన స్పీచెస్ కూడా అన్ని నేను టీవీలో వినడం జరిగింది, లేదా కొంచెం దూరంగా చూసాను. మొన్న చింతలపూడి నాయకులు కానివ్వండి, చింతలపూడి ప్రజలు కానివ్వండి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తాడపల్లిగూడెంలో జెండా మీటింగ్కి నాకు స్టేజ్ మీద కూర్చోడానికి అవకాశం లభించింది. నేను డైరెక్ట్ గా చూసాను పవన్ కళ్యాణ్ గారి ఆవేశం. ఒక్కొక్క మాట ఒక్కొక్క తుట్టాగా పెరిగింది. జన సైనికులు దెబ్బతిన్న పుల్లులా ఉన్నారు. మరి దానికి తోడు అడవి సింహం నారా చంద్రబాబు నాయుడు గారు తోడయ్యారు. చూడండి, రెండు కలయిక ఎవరు అక్కడ వైసీపీ గుండెల్లో ఆల్రెడీ రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్యాకప్ చేసుకోవడానికి. మనం ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి 50 రోజులు పైగా జైల్లో పెట్టారు. మరి నారా భువనేశ్వర్ గారిని ఎంతో అవమానించారు ఈ వైసీపీ.